రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆయన భార్య మాధురిని అదుపులోకి తీసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. బర్త్డే సందర్భంగా రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లో ది పెండెంట్ ఫామ్ హౌస్లో వైసీపీ నేతలకు పార్టీ ఇచ్చారు దువ్వాడ శ్రీనివాస్, మాధురి. ఫామ్ హౌస్లో సోదాలు చేసిన పోలీసులు బర్త్డే పార్టీలో 10 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పర్మిషన్ లేకుండా మద్యం సేవించి బర్త్డే పార్టీ చేసుకోవడంపై కేసు నమోదు చేశారు పోలీసులు. పార్టీ ఆర్గనైజర్ పార్థసారథి, ఫామ్ హౌస్ ఓనర్ సుభాష్పై 223-34 ఎక్సైజ్ యాక్ట్ కింద కేసు పెట్టారు. పార్టీలో దువ్వాడ మాధురి, శ్రీనివాస్తో పాటు 29 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏపీ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆయన భార్య మాధురిని అదుపులోకి తీసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. బర్త్డే సందర్భంగా రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ ది పెండెంట్ ఫామ్ హౌస్లో వైసీపీ నేతలకు పార్టీ ఇచ్చారు దువ్వాడ శ్రీనివాస్, మాధురి. ఫామ్ హౌస్లో సోదాలు చేసిన పోలీసులు బర్త్డే పార్టీలో 10 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పర్మిషన్ లేకుండా మద్యం సేవించి బర్త్డే పార్టీ చేసుకోవడంపై కేసు ఫైల్ చేశారు. పార్టీ ఆర్గనైజర్ పార్థసారథి, ఫామ్ హౌస్ ఓనర్ సుభాష్పై 223-34 ఎక్సైజ్ యాక్ట్ కింద కేసు పెట్టారు. పార్టీలో దువ్వాడ మాధురి, శ్రీనివాస్తో పాటు మరో 29 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ పార్టీకి సంబంధించిన అప్డేట్స్ ఒకసారి తెలుసుకుందాం. ఈ అప్డేట్స్ అందించడానికి అజయ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. అజయ్, ఏంటి పార్టీకి సంబంధించిన డీటెయిల్స్? మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పెండెంట్ ఫామ్ హౌస్లో ఒక పార్టీ జరుగుతుందని ఒక పక్క సమాచారంతో రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు, ఇటు మొయినాబాద్ పోలీసులు సంయుక్తంగా రైడ్స్ నిర్వహించారు. సో పార్టీ జరుగుతున్న టైంలో దాదాపు 29 నుండి 30 మంది వరకు ఫామ్ హౌస్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ముందుగా పెండెంట్ ఫామ్ హౌస్ లోపలికి ఎస్ఓటీ టీమ్స్ వెళ్ళిన తర్వాత మొత్తం ఆ గేట్స్ క్లోజ్ చేయడంతో పాటు పార్టీలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్వశ్చన్ చేయడము, ఆ పార్టీ జరుగుతున్న తీరును మొత్తం కూడా ఎస్ఓటీ పోలీసులు పరిశీలించారు. మెయిన్గా అక్కడ మద్యం బాటిళ్లు, దాంతోపాటు విదేశీ మద్యానికి సంబంధించిన బాటిల్స్ కూడా కొంతమేరకు లభ్యమైనట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే ప్రైమరీగా ఈ కేసు సంబంధించి ఏపీకి సంబంధించిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, అతని భార్య దువ్వాడ మాధురి ఇద్దరు కూడా ఈ పార్టీలో ఉండడము, వాళ్ళతో పాటు ఇటు వైసీపీకి సంబంధించి ఏపీ వైసీపీకి సంబంధించిన కొందరు నేతలు ఉన్నట్లు కూడా మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. అట్ ది సేమ్ టైం దువ్వాడ మాధురి ఇప్పుడు జరుగుతున్నటువంటి బిగ్ బాస్ సంబంధించి రీసెంట్గా ఆమె అందులో నుండి ఎలిమినేట్ అయింది. సో బిగ్ బాస్ సంబంధించిన వారు కూడా ఇందులో ఎవరైనా ఉన్నారా అనే అనుమానాలు, అలాంటి ప్రశ్నలు ప్రస్తుతం తెరపైకి వస్తున్నాయి. అయితే ఈ కేసు సంబంధించి ప్రైమరీగా మనకు పోలీసులు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి మద్యము పార్టీ అంటే హ్యూజ్గా గ్యాదరింగ్ ఉంది, దాదాపు 30 మందికి పైగా కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు అనేది కొంతమేరకు పోలీసులు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. కాబట్టి వన్స్ అలాంటి పార్టీ జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఎక్సైజ్ అధికారుల నుండి ఈ లిక్కర్ పార్టీకి సంబంధించి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న టైంలో ఈ లిక్కర్ పార్టీకి సంబంధించి పర్మిషన్ విషయం పైన ఆరా తీసినప్పుడు ఎలాంటి పర్మిషన్ లేదు అనేది కొంతమేరకు పోలీసులు దాన్ని గుర్తించడంతో పాటు ఇటు విదేశీ మద్యం బాటిళ్లు కూడా ఈ పార్టీలో లభ్యమయ్యాయి. అంటే విదేశీ మద్యం బాటిళ్లు ఇక్కడ లభ్యమయ్యాయి, పార్టీలో విదేశీ మద్యము సప్లై జరుగుతుంది, లిక్కర్ సర్వ్ చేస్తున్నారు. అంటే ఈ విదేశీ మద్యము ఎక్కడి నుండి తీసుకొచ్చారు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాబట్టి దానికి సంబంధించిన వ్యవహారం పైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇటు ఈ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దాంతోపాటు దువ్వాడ మాధురి, దాంతోపాటు ఇంకొక 29 మంది ఉన్నట్లు గుర్తించడంతో పాటు ప్రస్తుతం అందరూ కూడా పోలీసుల అదుపులోనే ఉన్నారు. అయితే ఈ పెండెంట్ రిసార్ట్లో ఈ పార్టీకి సంబంధించి దువ్వాడ శ్రీనివాస్ ప్రధాన అనుచరుడు పార్థసారథి పేరు మీద ఈ పార్టీ జరుగుతోంది. సో అతని పేరు మీదనే ఇది బుక్ చేసుకున్నట్లు కూడా ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. సో వీళ్ళందరినీ ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, వీళ్ళందరినీ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం ఈ పార్టీ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో ఈవెంట్ ఆర్గనైజర్ పైన ఎట్ ది సేమ్ టైం ఎవరి పేరు మీద అయితే ఇది బుక్ చేశారో, ఎవరైతే పార్టీ చేయాలని భావించారో అటు ఈవెంట్ ఆర్గనైజర్తో పాటు ఇటు వ్యాపారవేత్త పార్థసారథి వీరిద్దరి పైన కూడా మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు, మొయినాబాద్ లా అండ్ ఆర్డర్ పోలీసులు రైడ్స్ నిర్వహించిన తర్వాత రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఎవరెవరినైతే పార్టీలో ఐడెంటిఫై చేశారో వాళ్ళందరినీ కూడా మొయినాబాద్ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం మొయినాబాద్ పోలీసులు ఈ కేసు సంబంధించిన దర్యాప్తు చేస్తున్నారు. మెయిన్గా లిక్కర్ పార్టీ జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఎక్సైజ్ సంబంధించిన పర్మిషన్లు తీసుకోవాలి. కానీ పార్టీకి సంబంధించి కావచ్చు, అక్కడ జరుగుతున్న లిక్కర్ సర్వింగ్ సంబంధించి ఎక్కడ ఎక్సైజ్ సంబంధించిన పర్మిషన్ లేదు. అలాంటి పర్మిషన్ ఏమి తీసుకోకుండానే ఒక విధంగా ఇలీగల్గా ఈ పార్టీ నిర్వహిస్తున్నారు అనేది కొంతమేరకు అధికారులు గుర్తించారు. ఎట్ ది సేమ్ టైం విదేశీ మద్యానికి సంబంధించి అది ఎక్కడి నుండి తీసుకొచ్చి ఇక్కడ పార్టీలో సర్వ్ చేస్తున్నారు అనేది
అనే దానిపైన కూడా వాళ్ళని క్వశ్చన్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. దీంతో పాటు కొంతమేరకు రాత్రి టైంలో అర్ధరాత్రి ఈ దాడులు జరిగాయి కాబట్టి అర్ధరాత్రులు మొత్తము డీజేలు సౌండ్లు పెట్టుకొని ఆ స్విమ్మింగ్ పూల్ కావచ్చు లేకపోతే ఆ రిసార్ట్ సంబంధించిన ఏరియాలో ఒక విధమైన న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు అనే సమాచారం కూడా వచ్చింది. సో ఒకవైపు పార్టీ జరుగుతుంది, మద్యము ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇక్కడ సర్వ్ చేస్తున్నారు అనే దాంతోపాటు న్యూసెన్స్ సంబంధించిన అంశాలపైన కూడా పక్కా సమాచారంతో ఈ దాడులు నిర్వహించినట్లయితే ప్రస్తుతం పోలీసులు చెప్తున్నారు. సో ఈ కేసు సంబంధించి మాత్రం ఎలాంటి అనుమతులు లేకుండా మెయిన్గా లిక్కర్ సంబంధించి ఎక్సైజ్ నుండి అనుమతులు తీసుకోకుండా లిక్కర్ సర్వ్ చేస్తున్నారు అనే ప్రధానమైన ఒక లీడ్తోనే పోలీసులు ఈ దాడులు నిర్వహించినట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ మాధురి, దాంతోపాటు పార్టీలో పాల్గొన్న వారందరూ కూడా ప్రస్తుతం మొయినాబాద్ పోలీసుల అదుపులోనే ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి పంపించి విచారణకి అవసరమైనప్పుడు రావాలి, ఎప్పుడైనా అందుబాటులో ఉండాలని అయితే పోలీసులు చెప్పి పంపించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. చంద్రిక.